హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం రోటీలు చేసుకుందాం. ఇదిగోండి పుల్కాలు. ఈ పిండి కలిపి పెట్టాను. ఈ పిండి ఎలా కలిపానంటే కొంచెం ఆయిల్ వేసి, సాల్ట్ వేసి, వేడి పాలు వేసి కలిపాను అనమాట. పాలు లేకపోతే వేడి నీళ్ళు వేసుకుని కలుపుకోవాలన్నమాట. నానబెట్టేసి పక్కన పెట్టేసాను. అరగంట అయింది, మీకు ఇంకా చూపించలేదు. కానీ ఆయిల్ లేకుండా పుల్కాలు చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి బాగా హీట్ ఎక్కాలి. ఈలోగా నేను పుల్కాలు చేస్తానండి. రోటీలైన పుల్కాలు. దేని మీద వెళ్తా ఉంది కదా మనకు సెట్టర్. అది చేసి అన్ని తిత్తావా? ఉన్నది ఆ మూల ఉంది. లేకపోతే స్టవ్ మీద చేసేస్తాను నేను. మామూలుగా స్టవ్ మీద తిప్పేస్తాను. ఇదిగోండి ఇచ్చేసాను. అనిలు 2 తింటాడు, వాళ్ళ డాడీ 2 తింటారు, నేను 1 తింటాను. మా నాన్నగారికి మజ్జిగన్నం పెట్టేసాను అన్నమాట. మనం పుల్కాలు చేసుకోవడానికి రేపు మట్టుకు బాగా హీట్ ఎక్కాలన్నమాట. పొద్దుట కర్రీ చేసాను కదా, చామదుంపలో ఇగురు, అది ఉంది. ఇప్పుడు మనం ఎప్పుడు చపాతీ కర్రీ దేనికన్నా ఈ సైడ్లు నలుపుకోవాలంటారు. కొంచెం మంది మధ్యలో నలిపేస్తారు, దలసరిగా వచ్చేస్తుంది అనమాట. నాకు కూడా వచ్చేది కాదు, అలాగా నేర్చుకున్నాను. ఇలా చేసి పెట్టేసుకో. మీరేం చేస్తున్నారు? మాకైతే ఇప్పుడు నైట్ అన్నమాట డిన్నర్లోకి మా నాన్నగారికి మజ్జిగన్నం పెట్టాము. ఆయన మజ్జిగన్నం పెట్టమన్నారు, చేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి మొత్తం 5 చేసేసాను. మనం పిండి పక్కన పెట్టేసుకున్నాం. స్టవ్ వెలిగించి ఎక్కువ వేసాను. ఇప్పుడు మనం కాల్చుకుందాం అండి. ఇప్పుడు మనం పుల్కా కాల్చుకుందాం. వేడిపాలు వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి, బాగుంటాయి అన్నమాట. హైలో పెట్టి మనం హైలో పెట్టుకోవాలన్నమాట. హైలో పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వేసుకుందాం.
రేక్ అయితే మటుకు బాగా కాలాలన్నమాట. కాలితే త్వరగా మనకి ఒక పక్క బాగా కాల్చుకుని ఒక పక్క బాగా కాలనివ్వకూడదు అన్నమాట. మీరు డిన్నర్లోకి ఏం కర్రీ చేసుకున్నారు, ఏం టిఫిన్ చేసుకుంటున్నారు? మేమైతే ఈరోజు పుల్కా చేస్తున్నాను. పొద్దున కొంచెం కర్రీ ఉందని. మనం ఫస్ట్ తక్కువ కాల్చుకున్నాం చూడండి, దాన్ని వేసుకోవాలి. ఫస్ట్ హైలో పెట్టుకుని వేసుకుంటే పెద్ద చేసాం కదా అంతే. అంతే మనం ఇప్పుడు ఇది కూడా హాట్ వాటర్లో తీసేసుకుందాం. అలా మనం చేసేసుకోవడమే. ఇంకోటి వేసుకున్నాం. ఒక పక్క తక్కువ కాల్చుకోవాలి, ఒక పక్క బాగా కాల్చుకోవాలన్నమాట. అప్పుడు మనం డైరెక్ట్ స్టవ్ మీద వేసుకున్నప్పుడు పుల్క బాగా వస్తుంది. ఇప్పుడు బాగా కాల్చుకోవాలి. అంతేనండి. ఇది మనం ఇప్పుడు తీసేసి అంతేనండి. చూసారా అలా పొంగుతుంది అన్నమాట. ఇది కూడా తీసేసుకున్నాం. మళ్ళీ రేపు పెట్టేసుకోవడం. మనం ఇంకెలా చేసుకోవడం అన్నమాట. చిన్నవి చేసుకుంటే కరెక్ట్గా స్టవ్ మీద సరిపోతాయి. ఇది కూడా కాల్ చేసుకుంటే మనకి అయిపోతుంది. మీరు ఎలా చేసుకుంటారో పుల్కాలు కానీ రోటీలు కానీ, నేనైతే ఇలా చేస్తాను. వేడి పాలు వేసుకుంటే చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి అన్నమాట. వేడి పాలన్నా వేసుకోవాలి, వేడి నీళ్ళన్నా వేసుకోవాలి. నేను ఎక్కువ పాలే వేస్తాను. చపాతీలోకైనా పాలే వేస్తాను. మెత్తగా ఉంటాయని, చాలా స్మూత్గా ఉంటాయని పాలు వేస్తాను. ఇప్పుడు తీసుకుని మనం మళ్ళీ చూసారా అలా వేయగానే ఇలా మనకి పొంగుతుంది. అంతే పెద్ద ఏం కాదు. మనకు అది ఉందండి, రొటీన్ చేసిన చట్టం మూల ఉందని మీకు ఎందుకు లేదు, డైరెక్ట్ దీన్ని వేసేద్దామని వేసేస్తున్నాను అన్నమాట. అంతే అండి. ఇలా కాల్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. మళ్ళీ స్టవ్ వెలిగి పెట్టుకుని ఇది కూడా వేసేసుకుంటాం. ఇది కూడా అయిపోతే సరిపోతుంది. ఇలా రోటీలు చేసుకున్నప్పుడు మంచి కర్రీ చేసుకుంటే బాగుంటుంది. మంచి కర్రీ అంటే పన్నీర్ కర్రీ, కాజు కర్రీ కూడా బాగుంటుంది. ఇంట్లో పన్నీర్ ఉంది కానీ ఇప్పుడు నేను చేయలేని పొద్దు కర్రీ ఉండొచ్చు సరిపోతుంది. ఇది మనం తీసేసి
ఇలా కాల్చడం రాకపోతే మనకి రోటీలు చేసుకునే సట్రం ఉంటుంది కదండి, దాని మీద చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే ఇలా వేసేస్తాను, అది కూడా ఉంది, దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి రోటీలు అయిపోయి, చూసారా వేడివేడిగా రోటీలు అయిపోయి ఇప్పుడు మనం తినేద్దామండి. ఇదిగోండి చూసారా రోటీలు. బాబు నీకు తిని పెడతాను, మెత్తగా ఉన్నాయండి. అన్నీళ్ళకి పెడుతున్నాను. బాగా వచ్చినాయా? చాలా స్మూత్గా వచ్చినాయండి. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను కూడా ఒకసారి టేస్ట్ ఏంటమ్మా ఆనియన్ కోస్తాను, ఇంకో టేస్ట్ చేస్తున్నాను నేను కూడా. చాలా మెత్తగా వచ్చినాయండి, చూసారా? ఇంకో అలా చేసుకుంటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను.